మొదటి ఆదివారము. పద్య స్తంభము. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మార్కు 10వ అధ్యాయం 32 నుంచి 34 వచనాలు. ప్రార్థన. తండ్రి, మా నిమిత్తమై వధింపబడిన తండ్రి, నీకు నమస్కారములు. మా కొరకు వ్రేలాడిన నీ రూపమును చూచి మా పాపపు బ్రతుకు చాలించుకొని కృప దయచేయుము. నేటి దిన శిలువ ధ్యానమును మా అంతరంగములకు మార్పు కలిగించినట్లుగా దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. యేసు ప్రభువు పలుమారులు యెరూషలేమునకు వెళ్ళుచున్నారు. వెళ్ళినప్పుడెల్లా ఏదో ఒక గొప్ప కార్యము చేయుచుండెను. యెరూషలేము గొప్ప రాజులు ఏలిన పట్టణము. మన ప్రభువు తెచ్చిన గొప్ప రక్షణ కార్యము అక్కడనే జరిగినది. నజరేతులో నుండి ఏ మంచి రాదన్నారు కానీ మన ప్రభువు పుణ్యపురుషుడు గనుక ఆయన అచ్చటనే పెరిగినాడు. యోర్దాను నదిలో మన ప్రభువు బాప్తిస్మము పొందినారు. యెరూషలేములో మన ప్రభువు అనేక పుణ్యకార్యములు చేసినారు. మొదటిసారి యెరూషలేమునకు యేసును తీసుకొని వెళ్ళినప్పుడు సిమియోను మరియమ్మతో చెప్పినది, నీ కడుపులో నుండి ఖడ్గము దూసుకొని పోవును. సిమియోను యేసు ప్రభువును చూచిన తర్వాత తన బ్రతుకు చాలించుకున్నాడు. మనము మన ప్రభువుని మొదటిసారి చూచి మన పాపపు బ్రతుకు చాలించుకున్నామా? యేసు ప్రభు ఎక్కడుండవలెనో అనగా ఎచ్చట అవసరమో అచ్చటున్నారు. దేవుని కుమారుడు దేవుని ఆలయములోనే ఉంటాడు. యేసు ప్రభు కొరడాతో దేవాలయంలోని వర్తకమంతటిని పారదోలెను. మనము మన బిడ్డలందరినీ ఎంత ప్రేమించినను వారిలో తప్పు కనబడగా వారిపైన బెత్తమో వాడుదుము. ఈ శిలువ ధ్యాన కాలంలో మన పైరూపమును కాదు, హృదయమును మార్చుకునవలెను. ప్రభునందు మనము విశ్వాసం ఉంచినట్లయితే మనము మన చిక్కులలో నుండి, శ్రమలలో నుండి తిరిగి లేతుము, మహిమను పొందుదుము. ఆయన మహిమ ఎదుట ఈ లోకపు బ్రతుకు ఒక నిమిషము కూడా సరిపోదు అని భక్తులైన వారు అనిరి. ఈ లోకపు బ్రతుకు నీడవలే గతించిపోను. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారుట. గొంగలి పురుగు మనలోని చెత్తా చెదరము అనగా పాత జీవితమునకు అనగా ఇహలోక జీవితముతో సమానము. సీతాకోక చిలుక పరలోక జీవితమునకు అనగా మహిమ జీవితమునకు సాదృశ్యముగా ఉన్నది. సిలువ వేయబడుట ద్వారా మనకు రక్షణ వచ్చినది. సిలువ అనగా కొరత లేక వధ్యస్తంభము. క్రిస్మస్, క్రీస్తు జన్మదినము, మంచి శుక్రవారము, క్రీస్తు చనిపోయి రక్షణ ఇచ్చిన దినము, మంచి దినము, మహాదినము. ఈస్టర్, క్రీస్తు మరణము నుండి లేచిన దినము. పెంతికోస్తు, సంఘ స్థాపన దినము, పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన దినము. సిలువ నిమిత్తము అనేకులు సిగ్గుపడుచున్నారు. అయితే సిలువ వల్లనే రక్షణ వచ్చినది గనుక సిలువను గుర్చి సిగ్గుపడకూడదు. సిలువ అనగా కొయ్య. అవిశ్వాసులకు ఇది వెర్రితనముగా కనబడును గాని విశ్వాసులకు ఇది తాళపు చెవి. మోక్షంలో చేరుటకు ఇది తాళపు చెవి అని చెప్పవచ్చును. దినమును గుర్చి చేదస్తము విడిచిపెట్టవలెను. బైబిల్లోనే లేదని చేదస్తము విడిచిపెట్టవలెను. యేసు ప్రభువును అంగీకరించిన వారు ఆయనను దేవుడన్నారు. యూదులను కుట్ర చేసిన సంగమున వచ్చును. ఈ దినములలో అనేకులు కుట్రదారులై బయలుదేరిరి. వారి విషయమై క్షమించి ప్రార్థనలు చేయవలెను. స్వంత శిష్యుడే ఆయనను అప్పగించినాడు. స్వామి ద్రోహి అయినాడు. ఈనాడు అనేకులు పేరుకు క్రైస్తవులు, చేతిలో బైబిల్ కానీ క్రియలు సాతాను క్రియలు. వీరే స్వామి ద్రోహులు. దేవుడు మనలను జ్ఞానవంతులను చేస్తే మనము అజ్ఞానముగా చేస్తున్నాము. దేవుడు మనలను పరిశుద్ధులుగా చేస్తున్నాడు, మనము అపరిశుద్ధత చేస్తున్నాము. దేవుడు శక్తిమంతులను చేస్తే మనము నిస్సత్తువ కలిగించుచున్నాము. దేవుడు మనలను స్వతంత్రులుగా చేసినాడు, మనము బానిసలవుతున్నాము. దేవుడు మనకు క్రీస్తు శిలువ మీద చనిపోవట ద్వారా రక్షణ ఇచ్చి ఉన్నాడు. ఈ మంచి శుక్రవారము మన బ్రతుకులో చాలా సంతోషించుచుండవలెను. నాకు విమోచనము దొరికింది అని ఆనందించవలెను. క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు స్తోత్రములు చేయవలెను. అట్లే సిలువలోని విమోచన అందుకొని ఆయనను స్తుతించు ధన్యత ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్.